వారికి ఊహించని షాక్. ఎవరైతే ఆరోగ్యం బాగోక మందులు కొంటారో అందులో విక్రయాల్లో మాయాజాలం అయితే ఉందన్నమాట అమ్మేవారు. సో ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైన ఔషధాలకు లెక్కపత్రం లేదు. దస్త్రాల్లో చూస్తే మందులు అమ్మిన సంస్థలు పేరుండాల్సిన చోట డమ్మీ అని చెప్పేసి నమోదు చేశారు. ఇదేమని ఆరా తీస్తే ఆ మందులో కొన్ని వర్షానికి తడిసిపోయాయని, మరికొన్ని కాలం చెల్లాయని, అవగాహన లేని సిబ్బంది పొరపాటున డమ్మీ అని చెప్పేసి నమోదు చేశారని చెప్తున్నారు. పూర్తి దస్త్రాలు ఆధారాలు ఊసేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలోని 2 ఫార్మా హోల్సేల్ ఏజెన్సీలో వెలుగు చూసిన అక్రమాల భాగవతం అన్నమాట ఇది. గత ఏడాది 2 ఆయా సంస్థల్లో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీ బృందం చేసింది. డమ్మీ ఎంట్రీలతో ఔషధ విక్రయంలో తీవ్ర ఉల్లంఘనలు పాల్పడినట్లు గుర్తించింది. మనకు పర్చేజ్ బిల్లులు, బ్యాచ్లు వారీ లెక్కలు, దస్త్రాలు, నిల్వ బదిలీ చలాన్లు, రవాణా పత్రాలు, చెల్లింపు రసీదులు చూపకపోవడం, సేల్స్ ఇన్వాయిస్లపై సంతకాలు లేకపోవడం, అమ్మకాల బిల్లులు నెలవా తేదీల వారీగా నిర్వహించకపోవడం తదితర లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా మందుల ఎంఆర్పీ ధరల ఆధారంగా ఆ ఏజెన్సీలో దాదాపు 4.5 కోట్లు, మరో ఏజెన్సీలో 3.5 కోట్ల లావాదేవీలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారన్నమాట. దీనిపై యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏజెన్సీలు ఇచ్చిన వివరణపై సమర్పించిన బయో మెడికల్ వేస్ట్ సర్టిఫికేట్లపై అధికారులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫార్మా ఏజెన్సీల్లో కోట్ల విలువైన మందులు నిజంగా పాడయ్యాయా, వర్షానికి తడిసిపోయా, లేదంటే డమ్మీ ఎంట్రీలతో జీఎస్టీని ఎగ్గొట్టే వ్యూహం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మందులు ఏ దుకాణాలకు, ఏ వైద్యులకు అనధికారికంగా చేరాయనే దానిపై ఆరా తీసినట్లు సమాచారం. ఔషధ విక్రయాలపై ఆయా సంస్థలపై ప్రాసిక్యూషన్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేసి చర్యలు ఉపక్రమించిన తనిఖీ అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా అనుకూలంగా నివేదికలు అయితే ఇవ్వాలని చెప్పేసి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేసు నీరుగార్చేందుకు ఓ జిల్లా స్థాయి అధికారి తెర వెనుక అధికారం చూపిస్తున్నారని కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అనధికారికంగా మందులు మార్కెట్లోకి చలామణిగా వస్తాయి. ముఖ్యంగా ఎవరు బలవుతారంటే ఎవరైతే మందులు కొంటారో వారైతే బలవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ప్రభుత్వం దీనిపై చర్య అయితే తీసుకోవాలి. ఏపీలో ముఖ్యంగా చాలా ప్రాంతాలు ఎలా అయితే జరుగుతుందని చెప్పేసి ఈ మందులు మెడిసిన్ ఏవైతే ఉందో ఇది అనధికారికంగా కొంతమందికి చేరుతున్నట్టుగా తెలుస్తుందని చెప్పేసి వీరైతే అంటున్నారు. సో మందులు కొనేవాళ్ళు 1-2 సార్లు అయితే ఎక్స్పైరీ డేట్లన్నీ చూసుకొని చెక్ చేసుకొని అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. బిల్లు కూడా తీసుకోవాలని చెప్తున్నారు అమ్మేవారి దగ్గర. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.